క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితంలో భారీ మూల్యాల్ని చెల్లించుకునేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఘటనలో ఓ కుటుంబంలో తీరం విషాదమే నింపింది. నాటుకోడి కూర కోసం మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి చివరకు తండ్రి ప్రాణం తీసింది. జనగామ జిల్లా తరిగొప్పల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జంగిలి రమేష్, అనూష భార్యాభర్తలు. మంగళవారం రాత్రి కూర వండమని భార్య అనుపమను రమేష్ అడిగాడు. అందుకు ఆమె ఈవేళ చేపల కూర వండానని, కోడిని రేపు ఉదయం కోసుకుందామని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. అయితే భార్య మాటలకు ఆగ్రహంతో ఊగిపోయిన రమేష్ అనూషను దుర్భాషలాడాడు. తల్లిని ఎందుకు తిడుతున్నావంటూ ఇంట్లో ఉన్న కొడుకు గణేష్ తండ్రికి అడ్డు తగిలాడు. దీంతో కొడుకును సైతం రమేష్ తిట్టడంతో తండ్రి మాటలతో కోపానికి లోనైన గణేష్ పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై బలంగా బాదాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ను స్థానికులు జనగామ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.